ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కరుణామయుడా, కృపామయుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, గడిచిపోయినటువంటి రాత్రి నుంచి కూడా ఈ ఉదయం వరకు తండ్రి మమ్మల్ని పోషించారు, ప్రేమించారు, రక్షించారు. స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ ఉదయకాలంలో మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకున్నారు తండ్రి. మాకున్న బలము, శక్తి, జ్ఞానము, మాకు కలిగినటువంటి ధనము, మా యొక్క బంధువులు ఎవ్వరు కూడా మమ్మల్ని ఈ ఉదయాన సజీవులుగా నిలవబెట్టలేదు నాయన. అయ్యా, కేవలం మీరు మాత్రమే మమ్మల్ని సజీవులుగా ఉంచారు. అందును బట్టి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ రోజున మీ వాక్యానికి లోబడి, మీ మార్గాన్ని ఎరిగి, మీకోసం, మీ చిత్తానుసారంగా జీవించుటకు కృప దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్. బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఊరి తెచ్చును అని సామెతల గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం ద్వారా ఆయన చాలా సుస్పష్టంగా సెలవిస్తున్నారు తండ్రి. అవునయ్యా, ఎవ్వరు కూడా బుద్ధిహీనుల వలె ఉండకూడదు నాయన. అయ్యా, వారి నోటికి ఏదొస్తే అది మాట్లాడే వారిగా ఉండకూడదయ్యా. కోపం వలనో మరే ఇతర కారణాల వలనో వారి నోటి ద్వారా తండ్రి వారు పాపం చేయకుండా, వారి నోటి ద్వారా వారు అబద్ధాలు, కొండెపు మాటలు, చెడు మాటలు, ఇంకొకరిని నిందించే మాటలు పలకకుండా, వారి ప్రాణానికి హాని వారు కలగ చేసుకొనకుండా జాగ్రత్తగా మాట్లాడుతూ తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి సహాయము దయచేయమని, ఏ సమస్యల్లో వారు ఇరుక్కొనకుండా మాటల ద్వారా వారికి తెలివిని దయచేయమని, మీరే ప్రతి బిడ్డను కూడా నడిపించమని, మీ యొక్క వాక్కును వారి నోట ఉంచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా ప్రత్యేకంగా అడుగుతున్నాం తండ్రి. అయా నాయన, ఏ సమస్యతో వారు మీ ముందుకు వచ్చారో, ఏ ఆలోచనతో ఈ రోజును ప్రారంభిస్తున్నారో, ఏ ప్రణాళికలు కలిగి ఈ రోజున తండ్రి వారు ముందుకు సాగాలి అని అనుకుంటున్నారో, అయా సమస్తం ఎరిగిన వాడువు, మీకు తెలుసు నాయన. వాటన్నిటిలో మీ చిత్తాన్ని నెరవేర్చండి, వారికి సహాయం దయచేయండి నాయన. అయా, ఈ రోజున చేస్తున్న పనులను బట్టి అడుగుతున్నాము. చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు, చేతి పనులు, అన్ని విషయాల్లో తండ్రి మీ దీవెనలను దయచేయండి. ఎవరు ఏ సమస్యను, ఏ ఇబ్బందిని కొని తెచ్చుకొనకుండా కృప దయచేయండి ప్రభువా. వారు చేస్తున్న పనులు వారు నూరంతలుగా ఫలించే కృప దయచేయండి. ఆటంకాలు ఏవి లేకుండా, శత్రువుల యొక్క ఆలోచనలు ఏవి ఫలించకుండా వారు ముందుకు సాగుతూ అభివృద్ధి చెందే సహాయం అనుగ్రహించండి. ఆగిపోయిన పనులు కూడా నాయన మరలా నూతన పరచండి. అయా, క్రొత్తగా ఈరోజే కార్యాలు ప్రారంభిస్తున్నారు, వారందరినీ కూడా దీవించండి నాయన. తండ్రి, ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. అయా, మా మార్గాలను మీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఎవ్వరికి ఏ హాని, ఏ ప్రమాదం, ఏ ఇబ్బంది జరగకుండా, ప్రయాణంలో ఎటువంటి సమస్య ఎదురవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంత క్షేమముగా అయితే తండ్రి ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఉన్నారో అదే క్షేమముతో మరలా గృహాలకు చేర్చబడే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఈ రోజున ఎవరికి ఏ లోటు లేకుండా కృప చూపించండి, ఆర్థికంగా ఆదుకొనండి తండ్రి. అనారోగ్య సమస్యల నుంచి వారికి విడుదల దయచేసి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభువా. ఎవరు ఆకలి లేమి కలిగి లేకుండా మీరే సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదే విధంగా గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు తండ్రి, ఏ సమస్య వారికి రాకుండా కృప దయచేయండి. ఏ దుష్టుడి కన్ను వారి మీద పడకుండా మీ రక్షణ వారి గృహము చుట్టూ దయచేయండి నాయన. ప్రభు, ఆ ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం ఈరోజు వెళ్తున్నారు, సిద్ధపాటు కలిగి ఉంటున్నారు. మంచి జ్ఞానము, వివేచన, జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి. క్వాలిఫై అవ్వులాగున, సెలెక్ట్ అవ్వులాగున మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. అదే విధంగా హాస్పిటల్స్ కు వెళ్తున్నారు, రిపోర్ట్స్, డెలివరీస్, చెకప్స్, ఆపరేషన్స్ లలో మీరు వారికి తోడై ఉండి క్షేమాన్ని దయచేయమని, అనుకూలమైన రిపోర్ట్స్ ని వారికి అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా.
సమాధానకరమైన జీవితాలు ప్రతి బిడ్డకు దయచేయండి. గొడవలు లేకుండా, విభేదాలు లేకుండా కృప చూపించండి. మీ నామానికి మహిమ తెచ్చే విధముగా మా కార్యాలను ఉంచండి తండ్రి. ఎవరు కూడా అపవాది ఉచ్చుల్లో వలలో పడిపోకుండా బిడ్డలందరినీ కూడా తండ్రి వాక్య జ్ఞానం ఇచ్చి నడిపించమని, మీరు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచేయమని, అయినా మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా మేము తండ్రి ఒక్కరికైనా మీ యొక్క నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో మా వంతుగా పాలిభాగస్తులయ్యే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.